రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేది ఈ నలుగురే. అందులో మొట్టమొదటిగా ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళ నిర్ణయాన్ని ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలియజేయడం జరిగింది. వీళ్ళు ప్రభుత్వం ఏది రావాలి అన్నది డిసైడ్ చేయగలిగే ప్రప్రథమంగా వీళ్ళుంటారు. రెండవది, మన రాష్ట్రంలో 5 లక్షల గంజాయి ఎగుమతి జరిగింది. కొన్ని లక్షలాది మంది యువత పక్క రాష్ట్రాలకు వలసలు పోయారు. దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి అని అంటే యువత మేలుకొని ఆ నిర్ణయాన్ని తెలియజేయండి. మూడవది, మద్యపాన నిషేధం అని చెప్పి పిచ్చి మందు అమ్మి ప్రతి జిల్లాల్లో 5,000 కిడ్నీ లివర్ బాధితులు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వస్తున్నారు. రేపు ఇంకా పిచ్చి మందు అమ్ముతాడు వచ్చిన తర్వాత. మీ మహిళా శక్తి ఖచ్చితంగా ఇందులో చూపించాల్సిందే. నాలుగవది, న్యూట్రల్ ఓటర్. ఖచ్చితంగా మీ నిర్ణయం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపే నడుపుతుందని ఆశిస్తున్నాను.